సురనాయకుడు దేవేంద్రుడు మహా ఆనందముడు పొందినాయట. వెంటనే స్వామి సమీపంలో చేరి అంజలి ఘటించి గద్దలనే కంఠము నుండి వెలువడిన మాటలతో భక్తితో స్తుతిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు మనోహరము నల్లగలవలందరపోయిన నీలవర్ణుడు సంసారముడు పోరాటము గ్రహించు దావాణుల నుండి నామంగలవాడు పార్వతీదేవి హృదయమందు ఎల్లప్పుడూ ధ్యానించబడేవాడు. పార్వతీదేవి హృదయమందు ఎల్లప్పుడూ ధ్యానించబడేటువంటి వాడు. ఆనంద స్వరూపుడు సంసారం నుండి భక్తిని ప్రసాదించువాడు. శంకరాదులచే సేవింపబడివాడు అంటే భగవానే శ్రీరాముడికి సదా నేను సేవింతును. సకల దేవతాగణముల దుఃఖరాశి నిశంపజేయుడు కారణము వాడు. మానవ దేహం ధరించిన వాడు రాకాడు స్థితింపదగిన వాడు పరేశుడు. పరమానంద స్వరూపుడు కోరదగిన వాడు. తాపత్రయహరుడు శివలోక నియామకుడు భూభార నిశంపజేయువాడు. శ్రీరాముని సేవించదును. శరీరాగతులకు సర్వవిధముల ఆనందదాయకుడు శివలోక శరణ్యుడు. శరీరాగతుల ఆత్మను పూర్తిగా తొలగించగల నామధేయుడు. తపస్సు చే యోగము చే యోగేశ్వర ద్వారా భావింపబడు. సుగ్రీవాదుడు స్నేహితుడు సూర్యుని వల్ల దేదీప్యమానుడు. శ్రీరాముని సేవించదును. సర్వదా భోగరాజుడైన వారికి అందరానంతరి దూరమున ఉండేటువంటి వాడు. సదా యోగశాస్త్ర అధ్యయన శూరులకు అత్యంత సమీపంలో ప్రకాశించిన వాడు. జ్ఞానస్వరూపుడు సమస్త ఆనందములకు మూలమైన వాడు. సీతాదేవి హృదయంలో ఆనందజనకమైన దివ్య మంగళ స్వరూపుడు అయిన రామచంద్రుని సర్వదా నేను శరణ వేడును. స్వామి నీ మహాయోగమాయ గుణముల యుక్తులవై మానవ రూప లీలలతో ప్రకాశించదు. ఓ ఈశా నీ ఆనందమైన లీలా కథమున నిండిన చెవులు గలవారు ఇహలోకముందే సదా ఆనంద స్వరూపులగురు. ఓ ప్రభువు నేను సన్మానములచే సోమపాడములచే ఉన్మత్తుడనై ఇంటిని. అందువలన పూర్వము అఖిలేశుడు దురభిమానములను ఎవరిని లెక్కింపకుండి వాడను. కావున నేను తెలియనేది ఇప్పుడు నీ పాదపుత్రం అనుగ్రహము చేత త్రిలోకాల యొక్క గర్వము సర్వము కూడా నశించినది. ఓ రాఘవేశ ప్రకాశించు రత్న కేయూరహారము ధరించి మనోహరమైన రామ భూమికి భారాభూతులకు రాక్షసులని అడవికి దావాను వంటి స్వరూపుడా శరత్కాల చంద్రుని వంటి మోములు గల స్వామి అందమైన భక్తుల వంటి పద్నేత్రులు గలవా వాడా దుస్తూరమైన మాయమైన అతీతమైన వాడా మాయ అతీతమైన వాడా అట్టి నిన్ను నేను భజించుదును. ఇంద్రనీలమణి వంటి నీలమేఘం వంటి దేహకాంతితో ప్రకాశించు స్వామిని విరాజుడు రాక్షసులను వధించి లోకమేపు శాంతిని ప్రసాదించిన ప్రభువులకు కిరీటాది ఆభరణతో శోభించి దేవులకు మహాదేవులకు సర్వముకు స్వామిని రఘువంశాధీశుడు రామచంద్రుని సేవింతును అని విధంగా అనేకంగా స్తోత్రం చేస్తున్నాయట ఆ ఇంద్రుడు రాముడితో. ఆ తర్వాత శంకర భగవానుడు రాముడి అన్నాడు, నేను అయోధ్యానగర భక్తును, రాజ్య పట్టాభిషేకము నేను చూచుదను. ఇప్పుడు ఈ దేహములకు తండ్రి దశరథుని స్మరించుమయ్యా రాఘవ అన్నాట ఆ పరమేశ్వరుడు. అప్పుడు అంతటా రాముడు ఎదురుగా విమానం నందున దశరథుని చూశాట. ఆనందంతో భక్తితో తమ్మునితో కూడి శ్రీరాముడు శిరస్సు నుంచి తండ్రి పాదములకు ప్రణమిల్లినాట. దశరథుని రాముని ఆలింగనం చేసుకుని మూర్ధమును ముద్దు పెట్టుకుని లాంటి వత్స నీ చేత సంసార దుఃఖ సాగరంలో తరలింపబడుతుంది నాయన అని పలికి ఆలింగనం చేసుకుని రాముడిచే పూజింపబడి వెళ్ళిపోయినాట. అంతటి రాముడు అంజలిబద్ధమైన దేవేంద్రుని చూసి అన్నాడు, ఇంద్రుడా నా కొరకై యుద్ధమునందు వధించబడి నేల కొరిగిన వానరులందరినీ కూడా అమృతమును కురిపించి వేగమే నా ఆజ్ఞగా వారిని బ్రతికించు అని ఇంద్రుడిని ఆదేశించినాడు. వెంటనే దేవేంద్రుడు అమృత వర్షం కురిపించాడు. అలాగే అని నిజు దేవేంద్రుడు అమృత వర్షం కురిపించగా చనిపోయినటువంటి వానరులందరూ కూడా జీవించినారు. ఇంతకుముందు ఎవరెవరు యుద్ధమును చంపబడినో వారందరూ నిద్రకు లేచినట్టుగా పూర్వమైన సంపూర్ణము బలముతో అత్యంత సంతోషంతో రాముని సన్నిధి చేరుకున్నాడు. కానీ అమృత స్పర్శ కలిగినను రాక్షసులు మాత్రం జీవించలేకపోయినారు. కారణం ఏమిటి? అందరి ఈశ్వరుడు శాస్త్రాన్ని ఆచరించి ఈ మాట ఎక్కడో, దేవా నా ఎందుల ప్రేమచే నన్ను అనుగ్రహించు. అంటే రాక్షసులు ఎందుకు జీవించుంటే వాళ్ళు ముక్తిని పొందినారు. ముక్తిని పొందినటువంటి వారు ఇంకా మళ్ళా జీవించేటువంటి అవకాశం లేదు. రాముని తో యుద్ధం చేసినటువంటి వారు ఎవరు? రావణాసురంతో సహా రాక్షసులందరూ కూడా ముక్తిని పొందినటువంటి వారు. కాబట్టి వారి ముక్తిని పొందిన వారి జీవితం వల్ల అమృతం పోసినా ఇంకేం ప్రశ్న ఉండదు. వీరు దేవతలు వాడల రూపంలో వచ్చుకున్నారు కాబట్టి వారిని జీవింప చేసినారు.
అంతటా విభీషణుడు సాష్టాంగ వందనం ఆచరించి ఈ మాట చెప్పండి, దేవా నా ఎందులో ప్రేమచరణ అనుగ్రహింపు, సీతా సమేతుడు ఇప్పుడు మంగళాసనం ఆచరించి సోదరులతో కూడా అలంకరించుకుని రేపు మనమందరం కూడా వెళదాం అని విభీషణుడు మాటలు విన్న రఘుత్రుడు సమాధానం చెప్పండి, విభీషణ అక్కడ సుకుమారుడు అద్భుతంగా ఉంటుందండి. అక్కడ సుకుమారుడు అత్యంత భక్తుడు, జటావళికల ధారి, నిరంతరం నా నామమునే జపించుకున్నటువంటి అవు భరతుడు నాకు ఎదురు చూస్తున్నాడు. అతడు లేకుండా నాకు మాత్రం స్నానము అలంకారం మొదలైనవి ఎలా కోరుతారు. అతడు లేనటువంటి వాడు అక్కడ భరతుడేమో జటావళికల ధారి, నేను ఇది అడవిలో ఏ విధంగా జీవిస్తున్నా అక్కడ జీవిస్తూ ఉన్నాడు. నేను సర్వాభరణ పురుషుడినే నానేను అందువలన నువ్వు వెంటనే సుగ్రీవాది వానరవీరులు విశేషంగా గౌరవింపు, వారందరూ పూజింపబడగా నేను పూజించినట్లే అని తెలుసుకుని ఇది నిశ్చయం అని చెప్పగా వెంటనే బంగారు రత్నముల వస్త్రములు ఏ ఏ వానరులు ఏ ఏ విధములుగా కోరుకున్నారో వారి వారి అభివృద్ధిని అనుసరించి విభీషణుడు పుష్కలంగా ఇచ్చినాడు. అట్లు సేనాపతినందరూ రత్నములతో పూజింపబడి చూసి రాముడు కపీశ్వరుని అభినందించి యథావిధిగా వారిని విడుదలకు చేసినాడు. ఇందులో సూర్యకాంతిల పుష్ప విమానం విభీషణుడికి తీసుకురాబడినది. అంటే రాముడు యశస్వికు వైదేహి సిగ్గుతో అంతరంలో ఉండగా, అంటే సిగ్గు ఆమె అంతరంలో ఉండగా, సిగ్గుపడుతూ ఉండగా ఆమెను అంగమునందు తొడయందు కూర్చోబెట్టుకుని ఉత్తమ పుష్పక విమానం అధిరోహించినాడు. పరాక్రమశాలి ధనుర్ధరాలలో శ్రేష్ఠుడైన సోదరుడు లక్ష్మణుడు ప్రక్కనే ఉన్నాడు. విమానం నుండి శ్రీరాముడు వానరందరితో వానరాజు సుగ్రీవునితో అంగదులతో విభీషణుడితో ఇలా చెప్పినాడు, మీ చేత వానరందరి విగ్రహాన్ని సమాప్తం జరిగినది, నాచే అనుగ్రహింపబడినది, మీరందరూ యథాస్థులుగా వెళ్ళవచ్చును. సుగ్రీవ సకల సైనికులతో పుష్కిందకు వెళ్ళుము. విభీషణ నీ రాజ్యం నీ లంక యందు నా భక్తియులై నివసించుము, నా భక్తియులై నివసించుము. నీవు ఇంద్ర సహితులైన దేవతలు సహితం నిన్ను పీడింపజాలరు. ఇక నా తండ్రి రాజధానికు అయోధ్యానగరముకు నేను నిలుచు ఉన్నాను అని ఈ విధంగా రాముడు చెప్పగానే రాముడితో బలశాలి వానరులందరూ కూడా రాక్షసులు విభీషణుడు కూడా చేతులు జోడించి అన్నాడు, రఘుత్తమ మేమందరం నీతో అయోధ్యకు రావాలి కోరిక ఉన్నది. నేను రాజ్యాభిషిక్తునిగా చూచి కౌసల్యామాన్ని నమస్కరించి తిరిగి మా రాజ్యం చేరుకుంటున్నట్టు కాలించకు మాకు మనస్సు ముడివేలాడుతున్నది. ప్రభు మాకు ఆజ్ఞను అని కోరినారు. అందుకు రాముడు మంచిదే అని సుగ్రీవ వానరులు విభీషణుడు హనుమానులు అందరూ వెంటనే పుష్పకుని ఆదరింపుడు అని అన్నాడు. అంతేతన వానర సైన్యంతో సుగ్రీవుడు తన మంత్రులందరూ విభీషణులందరూ కూడా పుష్ప విమానం వెంటనే అధిరోహించినారట. ఆ అందరూ ఎక్కి కూర్చుండగానే కుబేరుని వాహనము పుష్ప విమానము రామునికి సంకల్ప బలమున అంతమందికి కూడా తగిన స్థలాన్ని ఉండినట్టుగా విశాలంగా వ్యాపించిందట. రాఘవుని ఆజ్ఞ పొందినదై ఆకాశంలో ఎగిరినదట. దివ్యమైన కాంతులతో వెలుగులు విరజమ్ముచున్న ఆ విమానానికి మిగుల ప్రసన్నుడై వెలుచున్న రాముడు హంసవాహనమును అధిరోహించి పోచున్న అపర చతుర్ముఖ బ్రహ్మముల వెలుగుతూ ఉన్నాడు. అంతటా లక్ష్మణుడు వెంటనండి రాగా సీతా సమేతుడై వెలుగడి రాముడి సౌందర్యము చేత కుబేరునికి నవక్కరముగా లభించిన ఆ పుష్ప విమానం మరింత అందము మించినదై సూర్యుని మరి విరాజిల్లుతున్నది. ఓ పార్వతి తర్వాత అన్ని వైపుల దృష్టిని సారించుతూ రఘునందనుడు చంద్రుని పోలు ముఖము కలిగిన మిథిలా రాజపుత్రుడు సీతతో ఇలా అన్నాడు, త్రికూటగిరి శిఖరంపై నిలవున్న ప్రభాభాసమైన లంకాపురిని చూడుము, మాంసమయమైన అడుసును బురదను కలిగిన ఈ యుద్ధభూమిని చూడుము. వానరులకు రాక్షసులకు ఇక్కడనే ఘోరంగా పోరుదలినది. ఇక్కడే నాకే రాక్షసుల రాజు రాముడు వధింపబడి నిలగొరిగినాడు. కుంభకర్ణుడు ఇంద్రజిత్తు రాక్షసులందరూ కూడా ఇక్కడే అసువులు బాసినారు. జలపూర్ణపోయి ఈ సాగరం నుండి ఇక్కడే నాకే సేతు నిర్మింపబడినది. అదిగో కనబడుతున్నది. మహాత్ముడు సముద్రుడు ఎందు సేతుబంధముల పేరుతో త్రిలోకమున పూజింపబడు కానవచ్చుతున్న సాగర తీర్థము ఇది పవిత్ర శ్రేష్టము. దర్శనము చేయడనే పాపములు హరింపబడినది. ఇచ్చుడనే రామేశ్వరుడు పేరు శంకర భగవానుడు నాచే ప్రతిష్ఠింపబడినాడు. ఇక్కడ మంత్రులతో వచ్చిన విభీషణుడు నా వద్ద శివుడు పొందినాడు. మరికొంత దూరం వెళ్ళిన పిమ్మట ఇది ఏ చిత్రములుగా అడవులతో నిండినది సుగ్రీవుని కిష్కింధానగరము. అంతర్రాజ్యం ఆజ్ఞతే సుగ్రీవుడు సీతాదేవి ప్రీతి కొరకు తారాములకు వానర స్త్రీలు తీసుకుని వచ్చినాడు. వారందరినీ వెంట తీసుకుని వేగమే విమానం ఆకాశం ఉన్నాను. అప్పుడు రాఘవుడు సీతతో ఇలా అన్నాడు, చూడు ఇది ఋష్యమూక పర్వతము, వారు ఇక్కడనే నా చేత వధింపబడినాడు. ఇది ఏ పంచవటి, ఇచ్చుడనే రాక్షసుడు నా చేత చంపబడ్డారు. శుభాయన అదిగో అగస్త్య సుతీక్ష్ణ మహర్షి యొక్క నందరత్న ఆశ్రముడు. సీత వీరే మొదలు
అంతటా కనిపిస్తూ ఉన్నారు చూడుము. ఇదిగో ఈ పర్వతంపై శ్రేష్టము చిత్రకూటం శోభిస్తూ ఉన్నది. ఇక్కడే కదా నిన్న ప్రతిమిరాడు కొరకు కైకేయి నందుడు భరతుడు వచ్చినాడు. యమునా తీరంలో భరద్వాడి ఆశ్రమం కనిపిస్తూ ఉన్నది చూడుము. అదిగో త్రిలోకపావని భగీరథుడు తెచ్చిన గంగా నది కనిపిస్తూ ఉన్నది. సీత ఇక్కడ సరయున్నది తీరనున్నది. యజ్ఞ రూపములు వరుసలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అదిగో అయోధ్య కనిపిస్తూ ఉన్నది చూడుము. రాముని నమస్కరింపుము. ఈ విధంగా క్రమముగా రాముడు భరద్వాశ్రమం చేరినారు. అప్పటికి 14 సంవత్సరం పూర్తయిన తర్వాత పంచమి తిథి నాడు ప్రభువుకు రఘునాథుడు సోదర సమేతుడై భరద్వాజులను చూచి నమస్కరించినాడు. మునీశ్వరుడు ఆశీర్వదించగా రఘుత్తుడు మునింతులా జరిగినాడు. మా తమ్ముడు శత్రుఘ్న సమేతుడై భరతుని యొక్క క్షేమ సమాచారమును మీరేమైనా విన్నారా అని అడిగినాడు భరద్వాజుడు. అయోధ్య సురక్షితంగానే ఉన్నది కదా, తల్లులు కుశలముగానే ఉన్నారు కదా అని రాముడు మాట విని సంతోష మనసుడు భరద్వాజుడు అన్నట్టు రామ అందరూ కూడా కుశలముగానే ఉన్నారు. మహామహర్షి భరతుడు ఫలమూలాలు ఆహారంగా తీసుకుంటూ జటావళిక ధారి పాదములందే సకల రాజ్యభారము నుంచి నీకోసమే పరిపూర్ణముగా ఎదురు చూస్తూ ఉన్నాడు. రఘునందన దండకార్యం నీ చేత చేయబడిన పనులన్నింటినీ కూడా కూర్చి సీతాపహరణ మొదలుకొని రాక్షస సంహారముల వృత్తాంతమంతయు నీ అనుగ్రహం వల్ల లభించిన తపోబలం చేత నాకు తెలిసింది. సాక్షాత్ నీవే పరబ్రహ్మము, అది ఆది మధ్యాంతం లేనివాడు, సమస్త భూత కోటికి సృష్టికర్తవు అనివే. అయితే అన్నిటికన్నా ముందుగా జలమును సృజించి ఆ జలమునందే నీవు శేధించుతుంది. అందువలన నీవు నారాయణుడివి. ఓ విశ్వాత్ముడా, సమస్త నరులలో అంతర్యామిగా ఉన్నది నీవే. నీ నాభియందు పుట్టిన కమలం నుండియే లోక పితామహుడు బ్రహ్మ ఆవిర్భవించినాడు. అందువలన నీవే జగములకు ఈశ్వరుడు, నియంతము, సర్వలోకములకు నమస్కరింపబడువాడు. నీవు విష్ణు భగవాడు, జానకి లక్ష్మీదేవి, ఆదిశేషుడు లక్ష్మణుడు పేరు అవతరించినారు. నీ అధిష్టానలోకముని ఎంతటి నీవే, నీ లోకమే నీ మాయ ద్వారా స్వయముగా జగత్తును సృష్టించుదు. అయినప్పటికీ నీవు చిచ్చక్తితో జ్ఞానస్వరూపమైన సమస్తములకు సాక్షి ఆకాశం వలె దేనిని ఆటగా ఉండదు. రఘునందన సమస్త ప్రాణులలో లోపల వెలుపల అంతటా వ్యాపించుండేటి వాడు నీవే. అంతర్బహిష్ఠ తత్సర్వం వ్యాప్తి నారాయణ స్థిత. నీవే పరిపూర్ణుడు. తెలివిలేని వారికి మూఢబుద్ధులకు వేరుగా ఉన్నట్లుగా తోచదు. జగత్పతి నీవే జగత్తు, జగత్తునకు నీవే ఆధారము. కర్తవు నీవే, కార్యము నీవే, పాలకుడవు నీవే. సమస్త ప్రాణులను భుజించువాడవు, భోక్తవు నీవే. భుజించబదగిన అన్నము భోజ్యము నీవే. రఘుశ్రేష్ఠ కనవచ్చుచున్నది, వినవచ్చుచున్నది, స్మరించుచున్నది అంతయు నీవే. సర్వము నీవే, నీకన్నా భిన్నమైన లేదు. రామా, నీ శక్తికే ప్రేరితమైన మాయ తన అహంకార గుణములతో సమస్త లోకమును సృజిస్తూ ఉన్నది. ఈ కారణమున వీటి రచన నీ యందు ఆరోపింపబడినది. అయస్కాంతమైన సన్నిధిలో ఎదుగున్నటువంటి జడములు చలనము పొందినట్టుగా నీ దృష్టి పడుకు చేసిన మాయా జగత్తులు కూడా సృష్టింపబడుతున్నవి. నిజమునకు నీకు దేహమే లేదు. అయినప్పటికీ విశ్వంలో రక్షింపబడడం కోరికతో నీకు 2 విధములుగా దేహములు కలిగినవి. అందులో స్థూల దేహము, విరాట్ స్వరూపము అని, సూక్ష్మదేహము, సూత్రము అంటే అని చెప్పబడినది. సూత్రాత్మ హిరణ్య గర్భుడు అనేటువంటి పేరుతో రఘునందన నీ విరాట్ శరీరం నుండియే ఈ వేలకుల అవతారాలు పుట్టినవి. తమ పని ముగించుకొని తిరిగి అవి దెయ్యంతే లయమవుతున్నది. రఘునాథ, లోకములో అనంతులై ఎవరు నీ అవతార గాథలు గానం చేతులో విందులో వారికి మాత్రమే ముక్తి లభించును. ఓ రాఘవ, ఒకప్పుడు బ్రహ్మదేవుడు భూభారం కాబట్టి నేను ప్రార్థించదు కదా, అతని తపస్సు చేసి సంతుష్టమై నీవు రఘువంశం అవతరించలేదు. రామ, దేవతలకు అత్యంత దుష్కరము కార్యము నీవు సాధించుతుంది. ఇంకా నీవెన్నో వేల సంవత్సరములు మానవ దేహం నుండి ఇహ పరలోక కళ్యాణం ఎన్నో అలౌకికములు పాప వినాశములు కార్యము చేయొచ్చు. సర్వలోకములను నీ యశస్సుతో పరిపూర్ణం చేసేదవు. ఓ జగన్నాథ, నా ప్రార్థన మన్నించి నేడు మీరు ఇక్కడనే నిలిచి నా ఆశ్రమం పాపం చేయను. సపరివారంగా నా ఆతిథ్యం స్వీకరించము. రేపు అయోధ్య నగరం చేరుకును అని భరద్వాజ మహర్షి వినిపించినాడు. అందుకు రాఘవుడు సరే మంచిదని అన్నాడు. ఉత్తమమైన అతని ఆశ్రమం విడుదల చేసినాడు. తర్వాత భరద్వాజ మనుషుల చేత సైన్యముగా సీతాలక్ష్మితో పూజింపబడినాడు. అంతటా రాముడు ఒక్క ముహూర్తకాలం ఆలోచించి జాగ్రత్తగా వినాలి. ఒక్క ముహూర్తకాలం ఆలోచించి హనుమతో అన్నాడు, హనుమా, నువ్వు వెంటనే ఇక్కడి నుండి అయోధ్యకు పోయినాము. రాజభవనమున అందరి క్షేమ సమాచారం తెలుసుకున్నాము. శృంగభేరపురములకు వెళ్ళి నా మిత్రుడు గురువుని క్షేమం అడుగును. నేను
నందిగ్రామం వెళ్ళి నా తమ్ముడు భరతుని చూచి సీతాలక్ష్మ సమేతుడనకు నా కుశలమును అతనికి వినిపింపు కుశలాన్ని వినిపించింది. సీతాహరణం మొదలు రావణ పర్యంతము జరిగిన చరిత్ర అంతా కూడా అంటే క్రమముగా భరతునికి తెలుపుము. శత్రు సమూహములను సంహరించి భార్యతో తమ్మునితో కృతార్థుడై భల్లూక వానర సమేతుడై నేను వచ్చుచున్నాను అను వార్త వివరమైన భరద్వాజుని ఆశ్రమంలో ఉన్నాడు వచ్చుతున్నాడు వార్త వేయము. ఈ విధంగా చెప్పి అక్కడి వృత్తాంతమును మరియు భరతుని యొక్క ప్రవర్తనను జాగ్రత్త గమనించాలి. భరతుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో మనకి ఈ మాట చెప్పిన తర్వాత ఆ ప్రవర్తనను గమనించి మళ్ళీ తిరిగి వచ్చి నా సన్నిధి చేరుకోను అని రాముడు చెప్పగా సరే మంచిది అని హనుమ మానవుని రూపమును ధరించి మానవుని రూపము ధరించి పామును పట్టుబో గరుత్మంతుని వల్ల వాయువేగంతో మాకు వెంటనే నందిగ్రామం చేరుకోవడం వెళ్ళినాడు. శృంగపేరు చేరి గోడికి కలిసి ఆనందంగా ఉండిన మనసుతో మధురంగా మాట్లాడినాడు. దశరథ కుమార్ రాముడు ధర్మాత్ముడు నీ స్నేహితుడు సీతా సౌమిత్రులతో క్షేమంగా ఉన్నాడు, నీ కుశలను అడిగినాడు. ఇప్పుడు భరద్వాజుని ఆజ్ఞను పొంది రాఘవుడు నీ వద్దకు రాగాడు. అప్పుడు నీవు దేవుడు రఘుత్వం చూడగలవు అని చెప్పగా విరిన గుహుడు కశ్యపుల కింద వ్యాప్తుడైనాడు. వెంటనే మహాదేవుడు ఆంజనేయ వాయువేగమున ఆకాశానికి రామతీర్థమును సరయూ నదిని తిలకించినాడు. వాటిని దాటి హనుమంతుడు సంతోషముగా నందిగ్రామం చేరినాడు. అయోధ్యుని క్రోశ దూరంలో నారచీరుడు కృష్ణాజను ధరించి దీనుడై చిక్కిన శరీరం నిలవాడై ఆశ్రమవాసి ఉన్న భరతుని ఆ హనుమ చూసి శరీర సంస్కారమును వదిలిపెట్టుకొచ్చే ఊడలంతయు మురికితో నిండిపోయింది. అంటే శరీరం జడలు ధరించి నారవస్త్రములు కట్టి ఫలమూలములే ఆహారంగా తీసుకొచ్చు నిరంతరం రాముడిని చింతిస్తూ ఉన్నారు. రామపాదకులను ముందుగా ఉంచుకొని వారి ఆజ్ఞకే రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. భరతుని వలనే అతని మంత్రులు సేవకులు పురప్రముఖులు కూడా కాషాయాంబరం ధరించి ఫలమూలారాధనని స్వీకరిస్తూ నియమనిష్టంతో శ్రీరామభక్త పరాయణులై ఉన్నారు. ఈ విధంగా మూర్తి భవించిన సాక్షాత్ ధర్మదేవత వలె నిలిచిన భరతుని హనుమంతుడు చూసినాడు. పిమ్మట వినయంతో నమస్కారం చేసి వాయునందుడు హనుమంతుడు భరతుడితో ఇలా అన్నాడు. దండకారణ్యమున తాపసుడై ఉన్నటువంటి ఏ రాముడికై నీవు చింతిస్తూ ఉన్నావో, ఎవరికై ఇంతగా పరితాపం చుద్దుచుంటూ ఉండివో అట్టి కుత్స కులనందుడు రాముడు తన క్షేమమును తెలిపినాడు. స్వామి, నేను నీకు అతి ప్రియమైన వార్తను తెలుపుదును. భయంకరమైన ఈ దుఃఖమును వదిలిపెట్టుము. ఈ ముహూర్తమునందే నీ సోదరుడు రాముడితో నేను కలియగలదు. యుద్ధమున రావణుని వధించి సీతను తిరిగి పొంది రాముడు సఫల మనోరథుడైనాడు. ఇప్పుడు సీతతో లక్ష్మణునితో కూడిన రాముడు ఇక్కడికి వచ్చుతూ ఉన్నాడు అని చెప్పగానే మహాప్రభు భరతుడు ఆనందాదరైన దేహశ్వాస మరిచినాడు. వెంటనే కైకేయి ప్రియనందుడు స్పృహ లేని వాడై నేలకు రాలిపోయినాడు. ఒక్కసారి ఆ ఆనందంతో ఆ భరతుడు కొంతమందికి లేచి ప్రియముగా పరుగువాడు మారుతుని గట్టిగా కౌగిలించుకొని అంతులేని ఆనందమున జనించిన జలజలా పారుతున్న కన్నీటితో భరతుడు ఆ కపీశ్వరుడు అభిషేకించిన భక్తుడి యొక్క భక్తి. నన్ను దయతో చూడవచ్చిన నీవు దేవుడవో మానవుడవో నాకు తెలియకుండా ఉన్నది. కానీ ఇంతటి ప్రియము వార్తను చెప్పిన నీకు ఇష్టమైన ఏదైనా చెదను. 1,00,000 గోముల శతాధిక సమృద్ధం గ్రాముల ముగ్ధులకు సర్వాభరణ సంపన్నులకు 16 కట్టెల నీకు ఏది ఇష్టమో తెలుగు అనుచు తిరిగి మార్గంతో భరతుడు చెప్పినాడు. నా స్వామి, ఘోరాటములకు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరముల పిదప నా ప్రభువును కూర్చిన ప్రేమైన సమాచారం కీర్తనమును నేడు వినిచి ఉంటుంది కదా. బ్రతికి ఉండొచ్చో 100 ఏళ్ళకైనా సరే మానవుడు ఆనందంగా పొందగలడు. బ్రతికి ఉన్నచో 100 ఏళ్ళైనా సరే ఆనందాన్ని పొందగలడు అన్న లోకోక్తి నేను నిజమైనది. నీకు శుభమవుగాక. రఘునాథునితో వానరతో కలిగిగా ఎట్లు కుదిరాను. ఎట్టి విషయం నీకు నాకు వివరింపు.
ఇట్లనగా మహాత్ములు భరతునితో హనుమంతుడు చెప్తూ ఉన్నాడు. అంతటా హనుమ భరతునికి రామచరిత్రం క్రమంగా సవిస్తరంగా వెలిగించినాడు. మారుతి వలన విన్న ఆ చరిత్ర భరతునికి అత్యంత ఆనందం కలిగించినది. అతడు వెంటనే సంతోషంతో ఆనందపరుషుడైన శత్రుఘ్నుని ఇట్లు ఆజ్ఞాపించిన, రఘునందన శత్రుఘ్న, నగరంలో ఎక్కడెక్కడ ఏ దేవాలయం ఉన్నావో అన్ని చోట్ల దేవతలందరూ బుద్ధిమంతులు అర్చకుల ద్వారా నానాడే పూజా సంభారములతో నైవేద్యముతో పూజింపబడుదురుగాక. మహాధీశురాయనులు, సూతులు, వైతాళికులు, వందనాగదులు, వారకాంతులు వందనాలుగా సంఘములై బయలుదేరుదురుగాక. రాజు భార్యలు తల్లులు, అట్లే అమాత్యులు, గజతులగ పదాన జనములు, బ్రాహ్మణులు, పౌరులు, రాముని రాకనే వచ్చిన రాజులు, చంద్రబింబం వంటి ముఖము కలిగిన రాఘవుని చూపుతుంది ఇప్పుడే బయలుదేరుదుగాక అని చెప్పిన భరతుడు విని శత్రుఘ్నుని ఆదేశం మేరకు నగరమును అలంకరించి వృత్తములు మొదలైన తోరణములు, వృత్తులకు పతాకములు అందరూ ఏర్పరిచినారు. అలంకారములు నేర్పులు, ఇంద్రను రకరకములు అలంకరించినారు. రామదర్శన లాలకులు అందరూ గుంపులు గుంపులుగా బయలుదేరుచున్నారట. 1,00,000 గుర్రములు, 10,000 ఏనుగులు, బంగారు భక్తులతో అలంకరింపబడిన 10,000 రథములు కదిలినాయట. ప్రజలు రకరకముల ఐశ్వర్య సూచనలకు చిన్న పెద్ద వస్తువులు తీసుకొని వెళ్ళినారట. అనంతరం పల్లకిలపై రాణివాసం కలిగినది. భరతుడు పాదకులు శిరస్సు ధరించి కృతాంగిని, శత్రుఘ్నుడు తోడులాగా పాదచారి బయలుదేరినాట. కరుండి అప్పుడే దూరముగా చంద్ర సమానమైన కాంతితో పుష్ప విమానం గోచరించినది. సూర్యప్రకాశవంతమైన ఆ విమానము బ్రహ్మమానముతో నిర్మించబడినది. అట్టి పుష్ప విమానం నుండి జానకి సహితముగా వీర సోదరుడు రామలక్ష్మణుడు, కపిరాజు, సుగ్రీవుడు, మంత్రులతో భీషుడు కనిపిస్తూ ఉన్నాడు. అదిగో జనులారా చూడు అని హనుమంతుడు పలికినాడు. అంతలో అదిగో రామచంద్ర ప్రభు వచ్చుతూ ఉన్నాడు, అదిగో రాముడు అంటూ స్త్రీ, బాల, యువ, వృద్ధులు అందరూ కూడా కీర్తించగా ఆనంద సమోద్భవమై ఆ ధ్వని ఆకాశం దాకా ఏకప్రాతిగా అందరూ రథములను, ఏనుగులను, గుర్రములను దిగి నీలపై నిలిచి ఆకాశం చెట్టుడు వలె ఉన్న విమానంలోంచి వారు చూశాడు. అంతలో భరతుడు పట్టరాని సంతోషంతో అందరూ గమనించి రాఘవునికి ఎదురుగా వెళ్ళి విమానం ఎదురుగా వెళ్ళి భరతుడు రాఘవుతో మిగిలిన సంతోషంతో మేరు పర్వత శిఖరమున ఉదయించుచున్న సూర్యుని వలె మిక్కిలి వినయముతో నమస్కరించినాడు. పిమ్మట రాముని ఆజ్ఞచే ఆ విమానం నేలపై దిగినది. భరతుడు, శత్రుఘ్నుడు విమానం ఎక్కి రాముని చేరి సంతోషముగా మరల నమస్కరించి చిరకాలంలోకి కారణించిన భరతుని సోదరుడు రాముడు లేవదీసి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆనందంగా పౌరించుకున్నాడు. అంటే లక్ష్మణుని చంద్రుడిపై చేరి పిమ్మల సీతాదేశంలో చేరి తన ప్రవరాజ్ఞను చెప్పుకుని మిగుల ప్రేమ భావంతో ఉప్పగా భరతుడు నమస్కరించినాడు. సుగ్రీవుడు, జామకుండు, యువరాజంగులు, వైంకులు, దివిసుడు, నీలుడు, వృషభులు వారిని కౌగులించుకున్నారు. ఆ విధంగా వారందరూ మానవ రూపము భరతుడు ఆలింగనం చేసుకున్నాడు. వారందరూ మానవ రూపము దాచి భరతుడితో సత్కారం